వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఏం చేస్తారేమో ఇంటికి పోయినాక బాగా సతాయిస్తా. బట్టలు ఉతుకుతున్నట్లు నేను అలాను సతాయించాలి అని నేను వేసుకుంటే తప్పేంటి? మమ్మీని బాధ పెట్టడం ఎందుకు? ఇందుకే స్కూల్ నుంచి వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా అలాగే మమ్మీని ఇబ్బంది పెట్టకుండా పనులు వాళ్ళు చేసుకుంటే మమ్మీ సంతోషిస్తుంది. చూసారా, తను ఎంత ఇబ్బంది పెడదాం అనుకుంది కానీ తన మనసు ఒప్పక తన పని తను చేసుకుంటూ ప్రతి ఒక్కటి తన లోపల ఎందుకు ఇబ్బంది, మమ్మీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని తనే అనుకొని తనే మార్పి తను చేస్తుంది పనులు. వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది తను చేసిన పని ఎలా చేసిందో. హోంవర్క్ అన్నా చేసుకుంటా, బ్యాగ్ చేసుకుంటా. హోంవర్క్ అంతా కంప్లీట్ చేసి ఆడుకునేకే పోతా. హోంవర్క్ తొందరగా కంప్లీట్ చేసి మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా. బయటికి వెళ్తే మమ్మీ తిడుతుందో ఎట్లనో చెప్పి తొందరగా వస్తా. చెప్పకుండా పోతే మమ్మీ డాడీ కంగారు పడితే చెప్పిపోవాలి. ఇలాంటి కూతురు ప్రతి ఒక్కరికి ఉంటే తల్లిదండ్రులకు ఏ టెన్షన్ ఉండదండి. ఎందుకంటే తన పన్ను తను చేసుకుంటుంది ఇంటికి వెళ్ళినాక అని చెప్పి ఒక ధైర్యంగా ఉంటారు ఎక్కడికైనా. అందుకే ప్రతి ఒక్క కూతురిని ఇలాగే పెంచాలని కోరుకుంటూ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో తీస్తాం. మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. స్కూల్ నుంచి వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా అలాగే మమ్మీని ఇబ్బంది పెట్టకుండా పనులు వాళ్ళు చేసుకుంటే మమ్మీ సంతోషిస్తుంది.